తెలంగాణలో కాషాయ దళానికి అనూహ్య ఫలితాలు వస్తాయా? రాష్ట్రం నలుమూలలా కమల వికాసం ఉంటుందా? పట్టులేని ప్రాంతాల్లో కూడా సీట్లు పెరుగుతాయని ఆ పార్టీ ఎలా నమ్ముతోంది? బీజేపీ డబుల్ డిజిట్ ఆశలు ఎంతవరకు నెరవేరే ఛాన్స్ ఉంది? మోడీ వేవ్లో నిశ్శబ్ద విప్లవం అన్నది నిజమేనా? తెలంగాణలో బీజేపీ ఊహించని విజయాన్ని దక్కించుకుంటుందనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి డబుల్ డిజిట్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది ఆ ప్రచార సారాంశం. గత పార్లమెంటు ఎన్నికల్లో 19.45% ఓట్లు సాధించింది బీజేపీ. బీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకుంటే ఆ తర్వాతి స్థానంలో ఉంది. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రమంతటా ప్రభావం చూపలేకపోయింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 9 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది ఆ పార్టీ. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరిలో ఘోరంగా ఓడిపోయింది. 5% లోపే ఓట్లొచ్చాయి. 4 స్థానాల్లోనే గెలవడం, మరో 3-4 చోట్ల ప్రభావం చూపెట్టిన బీజేపీ మిగతా సీట్లలో నామమాత్రంగా మిగిలిపోయింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్లలో గెలిచిన ఆ పార్టీ హైదరాబాద్, మహబూబ్ నగర్లో సెకండ్ ప్లేస్లో ఉంది. మెదక్, మల్కాజ్గిరి స్థానాల్లో డిపాజిట్ దక్కించుకుంది. చేవెళ్లలో 15.54%, నాగర్ కర్నూల్, జహీరాబాద్లలో 13% ఓట్లు పడ్డాయి. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం కాషాయ దళం రాష్ట్రమంతటా ప్రభావం చూపిందన్న గ్రౌండ్ రిపోర్ట్ వస్తుందట. ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా ఓట్లు పడ్డాయని అంచనా వేస్తున్నారు కమలం నేతలు. గత ఎన్నికల్లో 10% కన్నా తక్కువ ఓట్లు వచ్చిన సీట్లలో సైతం ఈసారి అనూహ్యంగా పడ్డాయన్న చర్చ జరుగుతుంది పార్టీ వర్గాల్లో. ఇందులో 1-2 సీట్లు ఆ పార్టీ గెలిచినా గెలవచ్చు అంటున్నారు. బీజేపీ అభ్యర్థులను ముందే ప్రకటించడం, ప్రజలకు తెలిసిన వారు కావడం ఆ పార్టీకి కలిసొచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అసలు చాలా చోట్ల అభ్యర్థిని కాకుండా మోదీని చూసి ఓటేశారన్నది పార్టీ నేతల మాట. అలాగే మిగతా పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం కసితో పనిచేయలేదని నమ్ముతున్నారు కమలం లీడర్స్. బీఆర్ఎస్ ఓటు, న్యూట్రల్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అయ్యాయి అని అంటున్నారు. మోడీ గాలి మామూలుగా లేదని, సునామీ అని అనుకుంటున్నారు బీజేపీ లీడర్స్. 17 స్థానాల్లో ఆ ప్రభావం కనిపించిందని, గత ఎన్నికల్లో సుమారు 20% ఓట్లొస్తే ఈసారి అమిత్ షా ఆదేశించినట్టు 35% ఓట్లు, 10కి పైగా ఓట్లొచ్చినా రావచ్చని నమ్ముతున్నారు ఆ పార్టీ నేతలు. అయితే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఆ తీరుగా టర్న్ అవుతుందా అనే అనుమానాలు సైతం ఉన్నాయట. ఈ పరిస్థితుల్లో అనూహ్య ఫలితాల మీదే ఆసక్తికర చర్చ జరుగుతోంది.